మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, చాలా మందికి ఉండే అవసరాలని బట్టి అడుగుతున్న క్వశ్చన్ ఇది. ముఖ్యంగా ఇండియాలో చూసుకున్నట్లయితే పాపులేషన్ అనేది అందరికీ తెలిసిన విషయం, ఎంత పవర్ఫుల్, ఎంత స్ట్రాంగ్ అనేది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పాపులేషన్ బట్టి ఇప్పుడు 150 కోట్లు. అందుకని ఐటీ పరంగా, ఫార్మా పరంగా ఎంత సక్సెస్ అవుతూ ఉన్నాం మనం. ఇంత జరిగినా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ నెంబర్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. సో ఓవరాల్ క్వశ్చన్ అంతా ఏంటి అంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు అలాగే ఉండిపోతున్నారు? వాళ్ళ మెంటాలిటీ ఎందుకు మారడం లేదు? ఒక రిచ్ అనే పదంగా ఉంటుంది తప్ప రియాలిటీలోకి అది రావడం లేదు. చాలా తక్కువ మంది, ఇందులోంచి ఒక 2%, 3% మాత్రమే అప్పర్ మిడిల్ క్లాస్కి, ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు అనమాట. ఫైనాన్షియల్గా మాట్లాడుతున్నాం మొత్తం టర్మ్స్ అంతా కూడా. ఫైనాన్షియల్గా ఎందుకు వెనకబడిపోతున్నారు చాలా మంది? దీనికి కారణం ఏమై ఉంటుంది? దానిలో ఏం చేయాలంటారు వాళ్ళు? వెల్ విరాట్, యాక్చువల్గా ఫినాన్సెస్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. చాలా మందికి లెక్కలు అనేది సబ్జెక్ట్ అసలు అర్థమే కాదు, ప్రాబ్లం గానే చూస్తారు. అది ప్రాబ్లం లాగే చూస్తారు. అంటే చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ ఎంత హేట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై దే ఆర్ అంటే సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్లో ఎందుకు కాదని. ఎందుకంటే ఇప్పుడు మనకి లెట్స్ సే మన ఇంట్లో ఒక పాప ఉంది, చిన్న పాప ఉంది. మనకి ఆ పాపను మనము ఇష్టపడతాం, ఆ పాప కూడా మనల్ని తిరిగి ఇష్టపడుతుంది, అవునా కదా? సో ఇట్ డజంట్ మీన్ పాపని ఇష్టపడుతున్నాము అంటే అన్నీ మంచి విషయాలే ఉంటాయని కాదు. వాళ్ళు ఎంత నవ్వితే ఎంత అందంగా ఉంటారో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి, వాళ్ళు ఏడ్చినప్పుడు కూడా అంత ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. బట్ రెండింటిని కూడా మనము ఎంజాయ్ చేస్తాం, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఎంజాయ్ చేయడం కన్నా కూడా మోస్ట్లీ వి యాక్సెప్ట్. అందుకే మనం ఆ బేబీ అనేది మనం ఇష్టపడతాము, తిరిగి ఆ బేబీ కూడా మన దగ్గరికి ఇష్టపడుతుంది, మన దగ్గరికి వస్తుంది, అవునా కదా? సేమ్ వే ఇప్పుడు లెట్స్ సే ఇంకొక పాప ఉంది వేరే ఇంట్లో. ఆ పాపను ఎంతసేపు నువ్వు ఎప్పుడు ఎడుపు మొక్కం దానివి, నువ్వు ఏడుస్తూనే ఉంటావు, నువ్వు సరిగ్గా పని చేయవు, వర్క్ చేయవు, చదువుకోవు, మంచి మార్కులు రావు నీకు, నువ్వు శుద్ధ దండగా, నీకు మాట్లాడడం రాదు, పేరెంట్స్ రెస్పెక్ట్ చేయవు, ఏం చేయవు అని తిడుతూ ఉంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారా? పేరెంట్స్గా డెఫినెట్గా పేరెంట్స్ని ప్రేమించారు కదా, వాళ్ళు హేట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ. ఎందుకు అగ్రి చేయాలంటే ఇక్కడ మీరు ఎప్పుడు చెప్పే ఒక మాట ఉంటుంది అనమాట, మనం ఏ విధమైన ఇస్తామో అదే తిరిగి వస్తుంది అనేది. అవును. సో అందులో భాగంగానే ఇది కూడా వర్కౌట్ అవుతుందని అందరికీ తెలిసిన విషయం. ఐ విల్ అగ్రీ విత్ దట్. యా. సో సేమ్ వే ఇప్పుడు మనీని కూడా మీరు ఒక పాపలాగా అనుకోండి. మీరు ఎంతసేపు నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు అప్పులు పాలైపోతుంది అని ఒక రకమైన ఒక నెగటివ్ ఎమోషన్కి గురవుతున్నప్పుడు ఎందుకు భయం వస్తుంది? డబ్బు కనబడగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చాలా మందికి చూసింది, నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ముఖ్యంగా ఆడియన్స్లో కూడా వీళ్ళు కనెక్ట్ అవుతారు. మనీ అనగానే మన మనసులో ఆనందం కంటే కూడా భయం అనేది ఎక్కువ వస్తుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనీ అనగానే ఖర్చు పెట్టడం అనేది తప్పుగా భావిస్తుండే చాలా మంది ఉంటూ ఉంటారు. ఈ రెండిటికి ఏంటి పాసిబిలిటీస్? ఎందుకు అలాగే పాసిబుల్గా ఆలోచిస్తూ ఉంటారు అందరూ? దట్ ఈస్ హౌ వీ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ అవర్ సొసైటీ కదా. చిన్నప్పటి నుంచి కూడా మనల్ని ఎలా ట్రైన్ చేశారు? అమ్మో డబ్బా, అమ్మో 1వ తారీఖు అనే మూవీ ఎలాగో వచ్చిందా మనకి. సేమ్ వే ఇక్కడ మనకి భయం. డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టం. సో డబ్బుల్ని పొదుపుగా వాడాలి, డబ్బుల్ని వృధా చేయొద్దు. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ అని అంటారు కదా. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా? చూసి ఖర్చు పెట్టుకో, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు, డబ్బులు నీళ్ళలాగా నువ్వు వేస్ట్ చేసేస్తావు అని చెప్తూ ఉంటారు కదా. మనకి ఒక రకమైన హిప్నటైజ్ చేశారు అని చెప్పొచ్చు. హిప్నటైజ్ అంటే ఏంటి? మనం చెప్పినట్లు వేరే వాళ్ళు వినడం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆ ట్రాన్స్లో ఉన్నాము. మన అమ్మ, మన నాన్న వాళ్ళకుండే భయాలు, వాళ్ళకుండే బిలీఫ్స్ మన మీద రుద్దారు. వాళ్ళకి భయం అనుకోండి డబ్బులు అంటే. లెట్సే వాళ్ళకి పామంటే భయము, అందరూ భయపడాల్సిన అవసరం ఏముంది? అవునా కదా? కొంతమంది పూజ చేసుకుంటారు, అమ్మో నాగదేవత అంటే మనకి మంచిది అనేసి పూజ చేసుకుంటారు, అవునా కదా? ఇంకొకరు సైన్స్ పరంగా చూస్తే జస్ట్ రెప్టైల్ మ్యాన్ అంటారు. సో ఇక్కడ ఒక్కొక్కడికి ఒక్కొక్క నమ్మకం, అవునా కదా? సేమ్ వే డబ్బు మీద కూడా అంతే. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నలకి భయం ఉందని మీరెందుకు భయపడాలండి డబ్బుల గురించి? ఇప్పుడు మా నాన్నకు కూడా డబ్బు అంటే భయమే.
బట్ ఫర్ మీ ఇట్ డజంట్ మ్యాటర్. నాకు అసలు అండ్ భయమే ఉండదు. వాళ్ళ తరపు ఇంకో క్వశ్చన్ ఏంటంటే డబ్బు అనగానే లేదు అనే మాటే వాళ్ళ మనసులో ఉంటుంది. అవును అవును. ఎందుకు డబ్బు అనగానే అవును నా దగ్గరకు వస్తుంది, నా దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంది, నేను సంపాదించగలను, ఆ. ఇదేది కూడా వాళ్ళ మైండ్ లోకి రాదు. ఈ మెంటల్ థాట్స్ మీద చాలా మందికి అడిగినప్పుడు కూడా అవునండి మేము ఇలాగే ఆలోచిస్తాం అనేది ఒప్పుకున్నారు కూడా. అవునవును. ఇలాంటి వాళ్ళు ఎలా బయటపడొచ్చు, ఎలా వీళ్ళు మారాల్సి ఉంటుంది? చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒకరిద్దరు గురించి కాదు. ఇప్పుడు 800 కోట్ల మంది ఉంటే ప్రపంచంలో 99% అందరూ ఇలానే థింక్ చేస్తారు. డబ్బు అంటే మా దగ్గర లేదు. ఫస్ట్ వర్డ్ డబ్బులు ఉన్నప్పటికీ కూడా అకౌంట్లో ఎంతో కొంత ఉంటుంది, పర్సులో ఎంతో కొంత ఉంటుంది, అయినా కూడా నా దగ్గర లేదు అనే వర్డ్. ఎందుకు అంటే అది దేని చేత వచ్చిందంటే భయం. అంటే ఎవరన్నా తీసుకెళ్తారేమో, ఎవరన్నా అడిగితారేమో, అడిగితే నేను ఇవ్వాలి, సో ఇస్తే మళ్ళీ రాదేమో అనే ఇంకో భయం. మనీ గురించి మనం మాట్లాడాలి అంటే ఒక వీడియో 10 వీడియోలు కాదు కదా, 10,000 వీడియోలు చేసినా కూడా సరిపోదు విరాట్. అంత పెద్ద సబ్జెక్ట్ అది. ఎందుకంటే ప్రతి చిన్న మనీతో మనం వ్యవహరించే ప్రతి వ్యవహారం కూడా, ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది తెలియకుండా మాయలో పడిపోతుంటాం. అంతేందుకు నేనే ఒక్కొక్కసారి మాయలోకి వెళ్ళిపోతుంటా. తర్వాత ఓకే దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ నాట్ మై బిలీఫ్స్, ఇవన్నీ కూడా నాకు బారోడ్ బిలీఫ్స్ అంటారు దీన్ని. యాక్చువల్గా మనము బారో చేస్తాం ఎవరి దగ్గర? మన అమ్మ, మన నాన్న దగ్గర, మన అక్క, మన తమ్ముళ్ళ దగ్గర, ఇంకో భార్య కావచ్చు, భర్త కావచ్చు, సొసైటీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ బిలీఫ్స్ అది. మనం ఎందుకు వాళ్ళ బిలీఫ్స్ని మనం నమ్మాలి? మేబీ మా నాన్నకి డబ్బు సంపాదించడం కష్టమై ఉండొచ్చు, అది నాకెందుకు అది నిజం అవ్వాలి? నాకు డబ్బు సంపాదించడం ఈజీ అవ్వచ్చు కదా, నేనెందుకు కష్టపడాలి అని మనం ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించము, అదే ప్రాబ్లం. ద మ్యాన్ డజంట్ థింక్. దట్ ఈస్ వాట్ మనకి స్ట్రేంజెస్ సీక్రెట్లో మనకి ఎర్ల్ నైటింగేల్ అనే ఒక గొప్ప వ్యక్తి ఆయన చెప్తారనమాట. సింప్లీ మ్యాన్ డజంట్ థింక్ అని. ఎందుకు ఈ పావర్టీ ఉంది ప్రపంచంలో అంటే సింప్లీ మ్యాన్ డజంట్ థింక్ ఇన్ ఏ రైట్ వే. అది చాలా మందికి జరగదు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్లు చూసుకున్నట్లు అందరూ రాంగ్ వేలో వెళ్తున్నారు. అదే కదా నేను చెప్తున్నా, రాంగ్ వేలోనే థింక్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ అలా జరిగింది అని చెప్పిన దాంట్లో ఐ యాక్సెప్ట్. ఎందుకంటే ఎక్కడ కూడా మనం చదువుకున్న చదువులో ఎక్కడ కూడా చెప్పలేదు ఇది. ఫైనాన్షియల్స్ ఏంటి, మనకి ఎంత అవసరం, సంపాదించడం అంటే భయపడొద్దు, ఇవి ఎవరు చెప్పింది కాదు. దానివల్ల కేవలం 1% పీపుల్ మాత్రం రిచ్ అవ్వడానికి స్కోప్ అనేది దొరుకుతుంది. సమ్హౌ దే ఆర్ లక్ ఆర్ దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. లక్ అని కాదు విరాట్. ఈవెన్ నాకు ఈ సబ్జెక్ట్ తెలియక ముందు నిజంగా డబ్బు అంటే గుండెల్లో దడ వచ్చేది నాకు. అంతెందుకు నేను లక్షలు సంపాదిస్తున్న ఐటీ ఫీల్డ్లో ఒక స్టేబుల్ జాబ్ అంటే ఎవ్రీ మంత్ నాకు కన్సిస్టెంట్గా వచ్చే జాబ్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని బాధ ఉండేది. అయ్యో ఈ డబ్బులు వెళ్ళిపోతుందేమో పోతుందేమో అంటే నిజంగానే పోయేది. అండ్ ఎప్పుడు కూడా సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉండేది కాదు. కానీ నాకు బిజినెస్లోకి జంప్ అవ్వడం అనేది పెద్ద డెసిషన్. అసలు జాబ్ వదిలేయడం అనేది, ఎందుకంటే కన్సిస్టెంట్గా వచ్చే ఇన్కమ్ని వదిలేసి నీ ఓన్గా చేసుకోవాలి అంటే, ఎందుకంటే ఒక నెల జరుగుతుంది, ఒక నెల జరగదు. దేర్ ఆర్ టైమ్స్ నాకు అసలు 5,000 కూడా వచ్చేది కాదు. అప్పుడు గుండెల్లో చాలా దడ వచ్చేది, భయం వచ్చేది. అమ్మో ఈఎంఐలు ఎలా కట్టాలి, ఏం చేయాలి, ఎలా కంగారు ఉండేది. కానీ ఎప్పుడైతే స్పిరిచువాలిటీ నేర్చుకొని మనీ సైకాలజీ కొంచెం నేర్చుకున్నానో, నన్ను నేను ఓకే ఈ బిలీఫ్స్ నావి కాదు, ఇవి బారోడ్ బిలీఫ్స్ ఫ్రమ్ మై ఫాదర్, మదర్, సొసైటీ అని తెలుసుకున్నాను. అక్కడ అవి విచ్ఛిన్నం చేయడము, థెరపీస్లో ఇంకా సెషన్స్లో ఇలా నా మీద నేను చాలా వర్క్ ఆన్ చేసుకున్నాక ఇప్పుడు అసలు డబ్బు మీద అసలు భయమే లేదు. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ నా దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉందని కాదు. అంటే డబ్బు ఉంది కాబట్టి నేను ఇలా ఫీల్ అవుతున్నాను కాదు. యాక్చువల్లీ నేను ఇలా అబండెంట్గా ఫీల్ అయ్యాను కాబట్టి డబ్బు వచ్చింది. సో దెర్ ఈస్ సో మచ్ డిఫరెన్స్. అంటే నేను డబ్బు రాకముందే నాకు డబ్బు వస్తే ఎలా ఉంటానో ఆ ఫీలింగ్ అనేది ముందుగానే ఫిల్ అయింది. అంటే ఏంటి, ఇక్కడ వాయిడ్ లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనము డబ్బు ఎందుకు కావాలి అనుకుంటాము అంటే లోపల ఒక కైండ్ ఆఫ్ ఒక ఎంటీనెస్ ఉంటుంది. ఆ ఎంటీనెస్ని ఫిల్ చేసుకోవడానికి ఏం చేస్తాము అంటే డబ్బు కావాలి, లేదంటే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, మిస్ట్రస్ట్, ఇవన్నీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే అలాంటివన్నీ మనము ఆ ఎమోషన్స్, బిలీఫ్స్ తీసేసామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక సెక్యూర్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఓకే ఐఎమ్ అబండెంట్, నో మ్యాటర్ నా దగ్గర 5. మా తమ్ముడు అదే అంటాడు, అక్క నువ్వు ఎలా ఉండగలవు ఇలా రాయల్గా? నువ్వు 10 రూపాయలు ఉన్నప్పుడు ఇలానే ఉంటావు, 10 లక్షల రూపాయలు ఉన్నప్పుడు కూడా అదే
అంటే నా వాకింగ్ స్టైల్ కానీ నా టాకింగ్ స్టైల్ కానీ సేమ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా అరే నా దగ్గర డబ్బులు లేదు అని పడిపోదు, లేదా డబ్బులు ఉంది కదా అనేసి ఎచ్చులకు పోవడము, లేదంటే హైఫై అలా ఉండదు, షో ఆఫ్ అలాంటిది ఏమి ఉండదు. డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా కూడా హంబుల్గా, బట్ ఎలా ఉండాలో నేను అలానే, నా కాన్ఫిడెన్స్ అనేది తగ్గదు. సో ఎప్పుడైతే అటువంటి బ్యాలెన్స్ స్థితిలోకి వచ్చానో నేను, డబ్బులు రావడం చాలా ఈజీ అయిపోయింది. సో ఇటువంటి ఒక స్టేట్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఇన్నర్ వరల్డ్లోకి. సో ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ యువర్ అవుటర్ వరల్డ్. సో నువ్వు ఇన్నర్ వరల్డ్ క్రియేట్ చేసుకోకుండా బయట నీకు లాటరీలో వచ్చినా ఇంకోటి వచ్చినా ఉండదు, వెళ్ళిపోతుంది. వండర్ఫుల్ మ్యామ్. సో అండ్ ఈ వీడియో మాత్రమే దీనికి చాలా మందికి మార్చేస్తుంది, ఇది నాలెడ్జ్ ఇచ్చేస్తుంది అంటే కాదని చెప్పాలి. డెఫినెట్లీ కదా, ఎందుకంటే చాలా మందికి ఇంకా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో మీ డౌట్స్ మీరు తీర్చుకోవాలనుకుంటున్నారా, అయితే మీకోసమే ఈ ప్లాట్ఫామ్. ఇది చాలా మంది కోసం ఆలోచించి అవేర్నెస్ కోసం క్రియేట్ చేయబడిన ప్లాట్ఫామ్. అదేంటి అంటే ఒక మాస్టర్ మేనిఫెస్టేషన్ ఫ్రీ క్లాస్ అనేది మీకోసం నిర్వహించబడడం జరుగుతుంది అనమాట. ఈ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఆ గూగుల్ ఫామ్ ద్వారా మీరు ఈ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫామ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు టీంతో మాట్లాడవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.